గురుగారు ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందండి ఈ సంవత్సరం అంతా? ధనస్సు అనగానే మనకి మెయిన్గా మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం. హ్మ్. సాధారణంగా చాలామంది మూల నక్షత్రం మంచిది కాదు ఏవో అంటుంటారు. హ్మ్. మూలన పడి ఉంటారని, జ్యేష్ఠ మూలని పాపం ఎక్కువ అంటూ ఉంటారు. గండ నక్షత్రం అని ఏవో అంటుంటారు. కానీ మూల నక్షత్రం సరస్వతీ దేవిదండి. మూల పూజ రోజు సరస్వతి దేవిది చేస్తారు చూడండి మనకి నవరాత్రులు కూడా. అవునండి. సో అందులో సరస్వతి దేవి నక్షత్రం అనమాట అది. సో ఈ ధనుసు రాశి వారు కూడా విల్లు అంటే బాణం అనుకోండి, మెయిన్గా దాని సైన్. సో ఎప్పుడైతేనే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, ముక్కుసూటిగా ఉంటారు, అబద్ధాలు ఆడరు, నీతి నిజాయితీగా ఉంటారు, ఫ్రెండ్స్ చాలా తక్కువగా ఉంటారు, శత్రువులు ఎక్కువగా ఉంటారు. వీళ్ళకి నక్షత్రాలు ఏవి వస్తాయండి? మూల మూల? 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ అంటే 1వ పాదం అందులోకి వస్తుంది. వీరికి వచ్చేసి ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఎలా ఉందంటే 14 ఆదాయం, అలాగే వ్యయం 11 అండి, రాజపూజ్యం 5, అవమానం 6. సో ఈ రాశి వారికి మెయిన్గా గురు సప్తమ స్థానంలో చాలా బాగున్నాడు 1/6/2026 వరకు. తర్వాత మళ్ళీ అష్టమంలోకి వెళ్ళిపోతాడు. అలాగే డిసెంబర్ నుంచి మనకి రాహు ద్వితీయ స్థానంలోకి వచ్చేస్తాడు, అష్టమంలో కేతు ఉంటాడు. కొంచెం మిశ్రమంగా ఉందనే చెప్పుకోవాలి. కానీ జూన్ మెయిన్గా ఏంటంటే జూన్ 1వ తారీఖు లోపల ఏమన్నా కూడా పనులన్నీ చేసుకోవాలి. ఉద్యోగ విషయం కానివ్వండి, ఫారెన్ విషయం కానివ్వండి, విద్య విషయం కానివ్వండి, అలాగే ఏదైనా వివాహ విషయం కానివ్వండి, సంతానం విషయం కానీ ఏదైనా సరే. ఎందుకంటే మళ్ళీ గురువు మారిపోతే ఇంత హెల్ప్ చేయడు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ అర్ధాష్టంసే నడుస్తుంది. ఈ అర్ధాష్టంసే నడుస్తున్నప్పుడు గురువు బలం ఉన్నప్పుడు అది కంట్రోల్ చేస్తుంది. సరే గురువు కూడా అష్టమంలోకి వెళ్ళిపోయి అర్ధాష్టంసేనే ఎక్కువ ఉంది అనుకోండి, దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి గురుబలం తక్కువగానే ఉంది. ప్రస్తుతం గురుబలం 1 జూన్ దాకా ఉంది సప్తమ స్థానంలో. మనం ఇందాక చెప్పుకున్నా 2, 5, 7, 9, 11 అని. సో 7లో ఉంది. మళ్ళీ జూన్ 2 నుంచి 8లోకి వెళ్ళిపోతుంది, తక్కువ అయిపోతుంది మాట. అతని రాశ్యాధిపతి గురువు అయినా అష్టమంలోనో ఉచ్చలో ఉన్నా కూడా అష్టమం కాబట్టి కొంచెం 6, 8, 12 స్థానాలు దుస్థానాలు అంటారు. 6వ స్థానం వచ్చేసి డెట్స్, మిజరీస్, ఎనిమీస్. 8th హౌస్ వచ్చేసి లాంగ్విటీ, మెయిన్గా యాక్సిడెంట్స్, ఆయుష్. 12th వచ్చేసి ఖర్చు, నిద్ర. ఎంత స్ట్రెంగ్త్ ప్లానెట్ ఉన్నా అక్కడ ఉన్నా 50% బలం ఇస్తాడనమాట. కాబట్టి ఏంటంటే మిశ్రమ ఫలితాలనే చెప్పుకోవాలి. కానీ ఏం పనైనా సరే జూన్ 1 లోపల మనం చేసేసుకోవాలి.